but 6 weeks they have to come to get the same treatment. ఆ 6 వీక్స్లో పేషెంట్ బాధ ఎన్నిటికన్నా ఇది ఇంత ఎక్కువైనా కూడా ఖర్చు మాత్రం అదే. సర్జరీ చేసినా రేడియేషన్ చేసినా అంతే ఖర్చు. అదే ఖర్చులో ఇప్పుడు 1 day 2 daysలో వీళ్ళంతా ట్రీట్మెంట్ తీసుకున్నారు. 2-3 days బ్యాక్. యా, మీరు వచ్చి ఒకసారి చెప్తే బాగుంటుంది. ఇన్సూరెన్స్ ఉందా? ముందుగా మానస్ సార్కి ట్యాక్స్ చెప్తున్నాను, ఎందుకంటే నేను ఒక స్మాల్ పొలిటికల్ లీడర్ను. నాకు ఇష్యూ తెలిసినప్పుడు సార్ దగ్గరికి వచ్చిన తర్వాత ఒక 4 months ఆగిన తర్వాత రండి చూద్దామన్నారు. తర్వాత సార్ చూసి అన్నాడు, ఇంక్రీజ్ అవుతుంది, మీకు ఓపెన్ సర్జరీ చేయాలంటే నేను సార్ను రిక్వెస్ట్ చేశాను. సార్ నేను ఇబ్బంది అవుతుంది సార్, నాకు చిన్న పిల్లలు ఉన్నారు, ఫ్యామిలీ పెద్దది అన్న తర్వాత సరే ఒక 1 week ఆగండి నేను మాట్లాడతా అని చెప్పి తర్వాత సార్ను నాకు అటాచ్ చేశారు. చేసిన తర్వాత ఈ గామా నైఫ్ సర్జరీ చేసుకుంటే బాగుంటుంది, దీనికి ఫస్ట్ మీరు వస్తే ఓ ప్యాకేజీ సిస్టమ్ ఉంది, దాంట్లో తక్కువ ఖర్చుతో మీరు వెళ్ళిపోతారు అని చెప్పి నాకు చెప్పిన తర్వాత నేను సార్ను కాంటాక్ట్ అయినా. సార్ను కాంటాక్ట్ అయిన తర్వాత పిలిచారు. నేను వచ్చిన తర్వాత చాలా భయపడ్డా, కానీ నేను లోపలికి వెళ్ళి బయటికి వచ్చేసి నేను కట్టిన డబ్బులు లెక్క పెట్టే టైం లోపల సర్జరీ చేశారు నాకు. అంటే నేను చాలామంది కూడా నాకు పొలిటికల్గా చాలామంది పరిచయాలు. నేను హాస్పిటల్కి వచ్చేటప్పుడు చెప్పా, వివేక్ వెంకటస్వామి గారు, తర్వాత వంశీ గారు ఎంపీ గారు, పున్న ప్రభాకర్ మినిస్టర్ గారికి చెప్పా, సార్ నాకు ఇట్లా సర్జరీ నేను పోతున్నా అంటే జాగ్రత్తనే అన్నారు. మళ్ళీ వాళ్ళు నాకు 7:30కి ఫోన్ చేశారు, ఏమైంది రఘునాథ్ అంటే, సార్ సర్జరీ అయిపోయిందంటే అరే ఎట్లా అయిపోయిందని వాళ్ళు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మళ్ళీ నేను నెక్స్ట్ డే మార్నింగ్ పోయి వాళ్ళకు క్యాజువల్గా పోయి కలిస్తే వాళ్ళు ఆశ్చర్యపోయిన చూస్తున్నాను, పట్టుకొని ఈ గుండంత ఇట్లా పట్టుకొని చూస్తుండు, ఏమైందని. ఏం లేదు సార్ సర్జరీ అయిపోయింది, బాగా అయింది సార్ అని చెప్పి కలిసి రావడం జరిగింది. జస్ట్ ఇక్కడికి వచ్చే ముందు కూడా ఎంపీ గారిని కలిసి వచ్చారు, ఇక్కడనే మన విశాఖ ఆఫీస్ ఉంటుంది వాళ్ళది, వంశీ గారిని మనకి కలిసి రావడం జరిగింది. ఎనీవే ఇలాంటిది సిస్టమ్ తీసుకొచ్చినందుకు నిజంగా కిమ్స్ హాస్పిటల్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నా. థ్యాంక్ యూ సార్. Sir, right now, how many gamma knife procedures are going on in India last year, and how do you see the future in next 5 years? How many